మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరను కాచుటే మీకు అవసరంబు, ఆశయీసులు మిమ్ములను అంటలేవు, నిండు పరిపూర్ణ భావంబు నీవుగాన నీవు కాలుని ఆడించి కావగలవు. ఓ తల్లి, నువ్వు కాలుణ్ణి ఆడించి మమ్మల్ని రక్షించగలవు, నువ్వు యమధర్మరాజుని ఓడించగలవు. ఇక్కడ చూసారా ఆయన డూమ్, డెస్టినీ. డెస్టినీ అంటే విధి అని మనం అనుకుంటాం. ఇప్పటి వరకు కూడా మన విధి ఏమిటి అంటే చనిపోవటం. కానీ ఈ చదరంగంలో ఇప్పుడు ఈ డెస్టినీ అనేది పూర్తిగా ఆవిడ మార్చేయబోతోంది అనే ఆశ మనకి. తాతగారు యోగ పదాలు ఎలా వాడుతున్నారు ఇక్కడ దీని అర్థానికి అనేది మీరందరూ కూడా యోగం గురించి తెలిసినవారు కాబట్టి చూడండి. సెల్ఫ్ బోర్న్ అయిన చిన్మయమౌ ఫోర్సు చాలా అన్లిమిటెడ్ సోల్ ఫోర్సు. ఇది ఎలా ఉందంటే అదేదో తమిళ్లో ఒక పాట ఉండేది, అరవంలో ఇంగ్లీష్ పాడినట్టుగానమాట. అలా అనిపిస్తుంది చూస్తే. కానీ ఈ ఒక్కొక్క పదము యోగాలో పదాలతోటి ఇంగ్లీష్ పదాలు పెట్టి తాతగారు ఈ పద్యం రాశారు. ఇటువంటివి చాలా రాశారు. సెల్ఫ్ బోర్న్ అయిన చిన్మయమౌ ఫోర్సు చాలా అన్లిమిటెడ్ సోల్ ఫోర్సు, లిమిటెడ్ అయిన ఎట్టి లిటిల్ నేచరుతోడ కాంప్రమైజు ఛాన్సు కలిసి కొనియే. ఇది మామూలుగా చదివితే ఏంటండి ఇది అనేలాగా ఉంటుంది. కానీ ఆయన ఎంత అర్థం పెట్టేశారు అందులో అనేది మీరు చూసుకోండి. సెల్ఫ్ బాండ్, చిన్మయమైన ఫోర్స్ సావిత్రీదేవి గురించి అన్నమాట. అన్లిమిటెడ్ సోల్ ఫోర్స్, ఇవన్నీ కూడా ప్రేయర్లో రకరకాల స్టెప్స్లో సివివి గారి యోగంలో మీరు వినే పదాలే. లిమిటెడ్ అయిన లిటిల్ నేచర్ ఏది, అది మంది లిమిటెడ్ ఫోర్స్, మంది లిటిల్ నేచర్ అంటే మనం మ్యాటర్ బౌండ్ కాబట్టి ఈ ప్రకృతి ఆటలో తోలుబొమ్మలాగా ఆడుతూ మన శక్తి పరిమితం, మన ఆలోచనలు పరిమితం, మనకి ఏం కోరుకోవాలో కూడా అక్కడ కూడా చాలా పరిమితులతోటే ఉంటాం మనం. కాంప్రమైజ్ ఛాన్స్ కలిసి కొని అంటే ఆవిడ అన్లిమిటెడ్ ఫోర్స్ తోటి ఈ లిమిటెడ్ ఫోర్స్ దగ్గరికి వచ్చి ఒక అగ్రిమెంట్కి రాబోతోంది డెత్తో. అది ఈ గేమ్లో ఏంటంటే నేను ఓడిపోతే నువ్వు కంటిన్యూ అవుతావు, ఈ మ్యాటర్ ఇలాగే ఉంటుంది. నేను గెలిచాననుకో నువ్వు ఇంకా మ్యాటర్ మీద నీ కంట్రోలు ఉండదు. పందెం అది. డెత్ తోటి ఆవిడ పందెం పెట్టుకుందనమాట. అంటే ఒక్కొక్కసారి చూడండి, క్యారమ్ బోర్డు ఆడుతుంటే కూడా చిన్న పిల్లవాడు ఆడుతూ ఉంటే వాళ్ళ అమ్మో నాన్నో తాతయ్యో బాగా ఆట వచ్చిన వాళ్ళు వెనకాతలు కూర్చుని వీళ్ళ తరఫున ఆడతారు, ఆడి గెలిపిస్తారు. గెలిచింది వీళ్ళే అనుకుంటారు, కానీ గెలిపించింది ఆ వెనకాతలు ఉన్న తాతగారు. అది ఆ చిన్నపిల్లవాడికి తెలియదు, తెలిసేవాళ్ళు కొద్దిమందే. అలాగే ఇక్కడ మనకి తాతగారు ఏం చెప్తున్నారంటే, అరవిందులు ఏం చెప్తున్నారంటే, ఓ తల్లి మేము చాలా లిమిటెడ్ లిటిల్ మైండ్స్ లిటిల్ ఫోర్స్. కాబట్టి ఈ లిటిల్ నేచర్స్ పక్కన కూర్చుని నువ్వు ఒక కాంప్రమైజ్, ఒక అగ్రిమెంట్ డెత్ తోటి ఈ కాంపిటీషన్లో గెలిచితే సావిత్రీదేవి ఖచ్చితంగా గెలుస్తుంది, మనం అందరం కూడా అమృతత్వం వైపు వెళ్తాము అనేది తెలిసేలాగా ఇక్కడ యూజ్ చేశారు. ఆ అన్లిమిటెడ్ ఫోర్స్, సోల్ ఫోర్స్ నీది మా పక్కన వచ్చి ఆత్మశక్తి అనంతమై అలరుచుండే ఆత్మ సంభవమై సృష్టిని అలవరించి అల్పమైనట్టి ఈ సృష్టి ఆగి అణిగే ఎట్లు రాజీగ నిందులో ఇమిడితమ్మా. నువ్వు ఈ లిమిటెడ్ ఫోర్స్, లిమిటెడ్ మ్యాటర్, లిమిటెడ్ లైఫ్లోకి ఒక ఏనుగుని చిన్న డబ్బాలోకో దీంట్లోకో తీసుకురమ్మన్నట్టుగా అంత అనంతమైన శక్తితో ఉన్న నీవు మాతో రాజీపడి మా పక్కకొచ్చి నిలబడ్డావే తల్లి. తల్లి సావిత్రి నీలోన తత్వమసి అటంచు వినిపించునట్టిది ఆదివాక్కు, ఆది బ్రహ్మము నీలోన అలరి నిలిచి తనదు దివ్యత నీవంచు తలచినాడు. ఇక్కడ మనకి ఏం చెప్తారంటే, అసలు ఇక్కడే కాదు తర్వాత అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఎప్పుడూ మనం సత్యవంతుడు కోసం సావిత్రీదేవి వచ్చింది, సావిత్రీదేవి సత్యవంతుడిని గుర్తించింది, సత్యవంతుడిని మరణం నుంచి రక్షించింది. ఇలాగే మనకంతా సావిత్రి సావిత్రి సావిత్రినే వెళ్తూ ఉంటాం.
అసలు తను చచ్చిపోతున్నానని తెలియకుండా పడుకున్నాడు సత్యవంతుడు. మరి అటువంటి వాడి కోసం ఆవిడ ఎందుకు వచ్చింది? సత్యవంతుడిలో ఉన్న గొప్పతనం ఏమిటి? సత్యవంతుడు ఎవరు అనేలాగా మనం చూసుకునేట్లయితే ప్రతి పేరు ఇందులో ఒక సింబల్. సావిత్రీదేవి ఆ జ్ఞానానికి వెలుగుకి సింబల్ అనుకుంటాం. అశ్వపతి సావిత్రీదేవి తండ్రి, ఆయన పేరు ఒకదానికి సింబల్. సత్యవంతుడు మన అందరికీ కూడా మన పెద్దల పేర్లు రకరకాలుగా దేనికో ఒక సింబల్ కిందే పెడతారు. ఒక జ్ఞానం కోసమో, ఒక పైనుంచి ఆశీర్వచనం కోసం. అలాగా ఈ సత్యవంతుడు మామూలుగా ఉన్న ఒక మనిషిలాగా ఉన్న ఈ సత్యవంతుడు ఎవరు? ఇది ఇక్కడే కాదు, మనకి సావిత్రిలో చాలా చోట్ల, ఎక్కువ చోట్ల కాదు కానీ తెలుస్తూ ఉంటుంది. ఎవరు చూద్దాం. తల్లి సావిత్రి, నీలో నా తత్వమసి, అది నేనే, ఆ బ్రహ్మం నేనే అంటూ వినిపించునట్టిది ఆదివాక్కు. ఆది బ్రహ్మము నీలోన అలరి నిలిచి తనదు దివ్యత నీవంచు తలచినాడు. తనదు దివ్యత నీవంచు తలచినాడు అంటే ఎవడు ఆ తనదు దివ్యత నీవంచు తలచినాడు? ఆ ఆది బ్రహ్మం. ఆది బ్రహ్మం దీని గురించి చాలా వివరంగా తర్వాత వస్తుంది. అంటే మనకి ఇక్కడ సత్యవంతుడి కింద ఈ నాటక రంగంలో అలాగ ఏమీ తెలియనట్టుగా అన్నీ వదిలేసినట్టుగా కనిపిస్తున్న సత్యవంతుడు ఆ ఆది బ్రహ్మం. ఆ ఆది బ్రహ్మం ఎప్పుడు ఏది తనంతట తనగా చెయ్యట్టండి, అన్నీ కూడా ఆవిడ చేత చేయిస్తాడట. కాబట్టి ఈ నాటకంలో ఇక్కడ జరగవలసిన వాటిలో కూడాను హాయిగా తనకేమీ పట్టనట్టు, మరణం వస్తే ఓకే వెళ్తా, అన్నం పెడితే తింటా అన్నట్టుగా ఉన్నవాడు మామూలు వాడు కాడు ఆ ఆది బ్రహ్మం. ఆ ఆది బ్రహ్మం తన శక్తి నువ్వని తెలుసుకున్నాడు. ఆయనకు తెలుసు, ఆయన నుంచే నువ్వు వచ్చావు. ఈవిడ కూడా ఈ భూమి మీద అంతా వెతుక్కున్నది ఎవరి కోసం అంటే సంపూర్ణమైన ఆది బ్రహ్మం ఎక్కడున్నాడు, ఈ డిసెంట్లో కిందికి వచ్చిన ఆ ఆది బ్రహ్మం పర్ఫెక్ట్ స్పార్క్ ఎక్కడుంది, ఇంకా వేరే భిన్నత్వం లేకుండా మొత్తం విశ్వంతో ఒకటైన ఆది బ్రహ్మం స్పార్క్ ఎక్కడుంది అనేదే ఆవిడ వరాన్వేషణలో వెతుక్కుని వచ్చింది అక్కడికి. నిత్యమును సత్యమును చాలా నిర్మలంబు సకల నిశ్చల వ్యాపక సచలమైన పరమము మాఢ్యంబు దివ్యంబు ప్రథమమాది తన తనమునెల్ల నీలోన తానే కనియే. తన తనమునెల్ల నీలోన తానే కనియే. తను ఎవరో, తనేంటో అదంతా నీ శక్తిలో ఆయన చూశాడు. ఇది ఇక్కడ ఒక్కసారిగా చెప్తే కాదు, ఇంకా వివరంగా చాలా తర్వాత మళ్ళీ కూడా మనకి వస్తుంది. కానీ తాతగారు ఇది చెప్పింది నిత్యమును సత్యమును చాలా నిర్మలంబు, ఇవన్నీ ఆ ఆది బ్రహ్మం యొక్క లక్షణాలు. నిత్యము, సత్యము, నిర్మలము, సకల నిశ్చల వ్యాపక సచలమైన పరమమాద్యంబు దివ్యంబు ప్రథమమాది తన తనమునెల్ల నీలోన తానే కనియే. ఈ తన లక్షణాలన్నీ ఓ సావిత్రీదేవి ఆ ఆది బ్రహ్మం నీలో చూశాడు. తన తత్వం ఆమెలో గని తన తత్వము నామయొగుట తలపున బారన్ తన నామె యొక్క తత్వం బయ్యన్. సత్యవంతుడు వేరు, సావిత్రి వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఒక్కటిగా ఇంకొకటి ఎక్కడ గలదయ్యా? ఉన్నదేకంబనగా లెక్కకు అద్వైతంబని చక్కగా ఎరుగంగవలయు సద్యోగులకున్. విభిన్నత్వం లేదు, భిన్నత్వం లేదయ్యా, అంతా ఒకటే అనేది మనం తెలుసుకోవాలి. అసలు తాతగారు ఇంత సింపుల్ వర్డ్స్లో చెప్పినట్టుగా అనిపిస్తుంది. సావిత్రి చూస్తే ఎవరికి అర్థం అవ్వదు అనుకుంటామా? ఇది కూడా మనకేం అర్థం అవ్వదు, కానీ చదువుతుంటే ఆహా ఏదో తెలిసినట్టుంది అంటే చెప్తారు చూడండి, అదిగో అక్కడ దాకా వెళ్తే అర్థం అవుతుంది అన్నట్టుగా ఏదో పర్వాలేదు, ఇది చదివితే ఇంకొంచెం తెలుస్తుందేమో అనే ఆశ మనకి మాత్రం ఆయన తప్పకుండా కలిగించేలాగా, ఎక్కడో విన్న పదాల్లోనే ఉన్నాయి, ఏదో మనం అంతా తెలిసినట్టే ఉంది అనేలాగా మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు అనేది మనకు తెలియట్లేదా? ఇది చూస్తుంటే తెలుస్తుంది.
ఆ ఆనందం మీతో పంచుకుంటున్నాను అన్నమాట. ఆ పరబ్రహ్మమే సత్యవంతుడు. ఆ పరబ్రహ్మం యొక్క శక్తి స్వరూపం, అవిచ్ఛిన్నమైన అభిన్నమైన ఆయన యొక్క ఉద్దేశాన్ని ప్రకటింపచేసే శక్తి స్వరూపం సావిత్రి. ఆ సావిత్రీదేవి ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఆ సత్యవంతుడిని తరఫున పోరాడుతోంది. సత్యవంతుడి తరఫునే కాక ఆయన ఒక పావులాగా తీసుకుని వెనకాతల పెట్టిన పందెం ఉంది చూసారా, కేవలం సత్యవంతుడు అంటే ఒక మనిషి కోసం కాదు, ఈ విశ్వం కోసం పెట్టింది. అబ్బో చాలా పెద్ద పందెం వేసిందనమాట ఆవిడ. అందుకని విశ్వం అంతా కూడా పైనుంచి దేవతలు చూశారు, రామరావణ యుద్ధం అంటారే అలాగ ప్రకృతి అంతా కూడాను అలర్ట్ అయిపోయి చూస్తుంది, ఏమవుతుంది ఇవాళ సావిత్రీదేవికి యమధర్మరాజుకి మధ్య జరిగే ఈ సంవాదంలో ఎవరు గెలుస్తారు అనేలాగా ఉందన్నమాట. ఇక్కడ కొంచెం వివరంగా చదువుదాం. అనంత శక్తి గల ఆమె అల్పశక్తిమంతుడకు మానవుని రూపమంది చిన్నతనం అవలంబించియును తన పెద్దతనము వదలలేదు. ఇదే ఆ పద్యాల్లో కూడా మనం చదివాం. ఈ నీడలతో చీకటితో మృత్యువుతో పోరాడ సిద్ధపడినది. ఈ మానవుని ప్రధాన సమస్య తాను పుట్టుట గిట్టుట, అందలి రహస్యము, దాని నివారణోపాయము. ఇందాకే మనం అనుకున్నాం సమస్య ఏమిటి అంటే పుట్టటం పోవటం, అదే మన సమస్య. టెంపరరీ టైంలో ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇదియే చిక్కు. ఈ చిక్కుముడిని విడదీయుటకు మానవుడు ఎంతయో ప్రయత్నం చేసినాడు, ఇంకనూ చేయుచున్నాడు, కానీ పని కాలేదు. ఆమె ఇందులకు పూనుకొని జయం అందగోరినది. ఎస్ఏ మొత్తానికి సమ్మరీ చెప్తారు చూడండి, చివరికి గైడ్లు ఇస్తారే, అలాగా మొత్తం పద్యాలన్నీ అయ్యాక తాతగారు మనకి ఇక్కడ అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పారు. ఇది మన కోసమే. ఇటు చూచిన సృష్టి సమస్తమును ఒక పెద్ద కర్మాగారము, కారాగారము. దీని యందున్నదంతయు నిర్దయ, శిక్ష, శాసనము, ఉక్కు చట్టము. ఇవియే కావలి జనము. అన్ని వాకిళ్లకును యమనియమ భటులు కావలి కాయుచున్నారు. ఇవన్నీ మన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాయన్నమాట. కావలి జనం అంటే కంట్రోలర్స్. అర్ధరాత్రి, చీకటి, అజ్ఞానము, పాత ఆచారము అనడి పురోహితులచటి దేవతలు, న్యాయాధికారులు, కర్మబంధము, ఆచారబంధము, భయబంధము వారిని బంధించును. రకరకాల బంధాల్లో చాలా చక్కగా చెప్పారు. కర్మబంధం న్యాయబంధం లాగానే ఆచారబంధం కూడా. బాధయను కొరడా సాయం ఒక ధర్మచక్రము, అంటే పనిష్మెంట్. దేనికైనా సరే ఇది చెయ్యకపోతే ఈ శిక్ష అనేది మన్ని చేస్తూ ఉంటుంది. ఆశయను ఆధారముపై అది తిరుగుచున్నది. అంటే ఇది చేస్తే మనకి లాభం, ఇది చెయ్యకపోతే ఈ పనిష్మెంట్. ఈ విధమైన భయం అనేది చక్రంలో మనం బిగించి ముందుకు నడిపిస్తూ ఉందన్నమాట. తెలివి అను దానిపై ఒక మూత వేయుదురు. పరిశీలన చేయవలనని చూడవలనని ఉండుట జీవిత లక్షణము. తేటను త్రొక్కివేయుదురు. మృత్యువు జీవితమును అణిచివేయును. మన తెలివి తేట రెండు విడివిడిగా వాడతారు తాతగారు. అంటే మనం మామూలుగా చూసేదానికంటే విచక్షణతోటి ఆలోచించి, తేట అంటే క్లారిటీ తెచ్చుకోవడానికి ఆలోచించటం అనేది కూడా మనం ఈ భయాందోళనలతోటి మూసేస్తాం. వీటికంటే ఎక్కువగా మనం థాట్ కంటే కూడాను ధ్యానంలోకి వెళ్తే మనకు వచ్చే సత్యం ఉంటుంది చూడండి, అది నిజమైన జ్ఞానం, అది ట్రూత్. దాన్ని మనం అసలు రానియం అన్నమాట. మన బుద్ధి మనని బైండ్ చేస్తుంది, కొంతవరకు మనకి తెలియజేస్తుంది, ఆ తర్వాత అదే మనకి సంకెళ్ళు వేస్తూ ఉంటుంది. ఈ మృత్యురాజ్యమును చూచి అందరూ లొంగిపోవచున్నారు. ఈ బూజు పట్టిన శాసనములకు అందరూ లొంగుచున్నారు. ఈ శాసనాలు మార్చటమే సమస్యకు పరిష్కారం అనేదే సావిత్రీదేవి ఇక్కడికి వచ్చి చేస్తున్న పని.
వారి బుద్ధి బలము శరీర బలము ఇట ఏమీయూ పనిచేయవు. మారు మాట లేదు. వేరొకరిని శరణొందుట వీలు కాదు. ఇచ్చడి అభయమునూ లేదు. కావున మానసపుత్రులందరూ మెంటల్ బీయింగ్స్ లొంగిపోవచ్చున్నారు. కానీ కొత్త కోరికలు తీరికలు చేరికలు అంటే మనము ఇదే సైకిల్లో కంటిన్యూ అవుతూ ఉన్నాం. ఇప్పుడు నిత్య తేజోమూర్తియగు ఆమె అందులో కొడబడలేదు. అదేగా చెప్పారు, నువ్వు అనంతమైన శక్తి గల దానివి, స్టెబిలిటీ గల దానివి. మాలాంటి లిటిల్ మైండ్స్ దగ్గరికి వచ్చి మాతో పాటు ఉన్నంత మాత్రాన నీవు మాలాగా ఆలోచించవు, తల వంచలేదు. పాత చట్టమును ధిక్కరించుచున్నది. పాత చట్టం ఏమిటి? విధికి లోబడి ఉండటం. దాన్ని ఆవిడ మన తరఫున ధిక్కరించుచున్నది. అమ్మ చంకలో పెట్టుకుని యుద్ధం చేస్తుంది చూడండి మన తరఫున. అది మనందరం సావిత్రీదేవి చంకలో ఉన్నాం అన్నమాట. ఏదో కొద్దిపాటి మార్పునో సవరణనో ఆమె కోరబోవటలేదు. ఈ మానవుల బాధలు తొలగింపుమని ఆమె కోరటలేదు, సుఖము ఇమ్మంటలేదు. ఈ యోగము కడుపు నొప్పి కాలు నొప్పి పోవుటకు కాదు. ఎంత బాగా చెప్పారో చూడండి. ఈ సావిత్రీదేవి మన కోసం చేసే యోగము, సివివి గారి యోగము కేవలం తాతగారి విభూతి పెట్టుకుంటే ఇవాళ కడుపు నొప్పి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన గొప్పవాడు అనడానికి లాంటివి కావు. మసిపూసి మాసికలు వేసి మానవుని తరుగులను పూడ్చుటకు కాదు, చాలదు. ఏదో ఒక విధముగా బాధలతో రాజీ పడుట కాదు. మృత్యురహితమగు నిత్య జీవితము కావలయును. ఏం కావాలి అంటే అది టెంపరరీ రిలీఫ్, డిస్ప్రిన్లు, పెయిన్ రిలీవర్లు కావు. ఈ కొత్త ధర్మము తప్పక అమలులోనికి రావలయును, ఎన్ఫోర్స్ చేయాలి. ఈ కొత్త మార్గమును దాచరాదు, జాజ్వల్యమానముగా వెలిగించవలను, వెలయింపవలను. ఇంతకు తక్కువ యొగు ఏర్పాటుకు తల యొగ్గరాదు. భయపడి చిత్తము అనుచు సంతకము పెట్టరాదు. అంటే ఇంక మనం భయానికి లోబడి ఏదో కాంప్రమైజ్, ఇందాక అందుకని అన్నారు కాంప్రమైజులు లేవు. మనకేం కావాలో చాలా క్లియర్గా ఆవిడ మన తరఫున అడగడానికి పోరాడడానికి వచ్చారు. She accepted not to close the business page, cancel her commerce with the eternity, or set a signature of weak assent to brute balance of the world exchange. ఆవిడ భయానికి లొంగిపోయో, బలవంతం చేస్తే లొంగిపోయో, ఈ ప్రపంచంలో ఉండే పశుబలానికి లొంగిపోయో, ఆవిడ అనుకున్నది కాకుండా సరేలే ఈ అవతారంలో ఇక్కడ సత్యవంతుడిని రక్షించాను ఇంకా చాలు అనుకునేలాగా ఆవిడ కాంప్రమైజులు చెయ్యబోవటం లేదు. తిరగరాస్తోందిట. అది ఎంత బాగుందనిపించిందో నాకు. చాలా బాగుంది కదా. అది సమస్యని ఆవిడ ఎలా అర్థం చేసుకున్నారు అనేది. ఇవి కొత్త కూడికలు, వేడుకలు, వాడుకలు. ఇది తాతగారి ఎక్స్ప్రెషన్. మీకు తెలిసిపోతూ ఉంటుంది తాతగారు ఎక్కడ తన ఎక్స్ప్రెషన్ రాశారు. న్యూ కాంగ్రిగేషన్స్, ప్రేయర్స్, కామన్ అచీవ్మెంట్స్. ఆది కారణము అనాదితత్వం ఇచ్చటనే వ్యక్తమగును. ఎప్పుడైతే ఈ చేంజెస్ వస్తాయో ఆత్మజ్యోతిని వెలిగించును. పాత ఆచారమనడి రథం ఆగిపోవును. నూతన దేవాంశ రింగ్ ఇన్ ద న్యూ ఇచ్చట పనిచేయును. ఇక లోకాతీతమవు మహోన్నతమగు దివ్యశక్తి దిగివచ్చి మానవునిలో నెలకొని ఆరంభించును. ఒకానొక ప్రార్థన, వేడికోలు, ప్రేయర్, ఇన్వొకేషన్, ఆ మాస్టర్ గారి యోగానుష్ఠానము, యోగా యాక్టివిటీ, అది ఒక చక్కని రాజబాటలో రాజయోగము. మానవునితో స్వర్గమునకు సంయోగము ఏర్పరచను. ఇదియే ప్రత్యక్ష యోగము, డైరెక్ట్ లింక్ యోగా. ఏ ప్రేయర్, ఆవిడ ఇది సావిత్రిలో పదమేనండి. ఇక్కడ తాతగారు మాస్టర్ యోగా గురించి చెప్పిన ఇది అది ఒకటే అనడానికి లాగా. ఏ ప్రేయర్, ఏ మాస్టర్ యాక్ట్, ఏ కింగ్స్ ఐడియా కెన్ లింక్ మ్యాన్ స్ట్రెంగ్త్ విత్ ట్రాన్సెండెంట్ ఫోర్స్. దెన్ miracle is made a common rule.
ఇక్కడ కింగ్ అని అశ్వపతి రాసిన దాంట్లో కూడా రాజయోగం చేసేవాళ్ళు అని అనుకోవచ్చు, అశ్వపతి అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అశ్వపతి రాజు కాబట్టి. అంటే ఆ పదానికి అక్కడ 2 అర్థాలు వస్తాయి. యోగంలో రాజయోగం చేసేవాళ్ళు. అందుకనే ఇక్కడ తాతగారు సివివి గారి రాజయోగంతో దీన్ని ముడివేసి చెప్పారనమాట. ఇట్స్ ఎ డైరెక్ట్ లింక్, ఎ ప్రేయర్, ఎ మాస్టర్ యాక్ట్, ఎ కింగ్స్ ఐడియా కెన్ లింక్ మ్యాన్ స్ట్రెంగ్త్ విత్ ట్రాన్సెండెంట్ ఫోర్స్, దెన్ మిరకల్ ఈజ్ మేడ్ ఎ కామన్ రూల్. ఈ రోజున మనం ఏదైనా చూస్తే ఇది అద్భుతం అని ఏదైతే అనుకుంటున్నామో, అరుదుగా జరిగే అద్భుతాలు అని ఏవైతే అనుకుంటున్నామో, మహత్యాలని ఏవైతే అనుకుంటున్నామో అవేవి మహత్యాలు కావు, డైలీ ప్రాక్టీస్, కామన్ రూల్ అయిపోతాయి అన్నమాట. ఆ ట్రాన్సెండెంట్ లింక్ ఎప్పుడైతే ఈ ప్రేయర్ ద్వారా ఏర్పడుతుంది అనేది. వన్ మైటీ డీడ్ కెన్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ థింగ్స్, ఎ లోన్లీ థాట్ కెన్ బికమ్ ఆమ్నిపోటెంట్. ఈ పదానికి కూడా రకరకాల స్థాయిల్లో వన్ మైటీ డీడ్ కెన్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ థింగ్స్. ఎవరైనా ఒక సంపూర్ణమైన శక్తితోటి, ఒక సత్సంకల్పంతో, ఒక్కళ్ళుగానైనా ఒక స్టెప్ తీసుకుంటే, ఒంటరిగానైనా సరే, దాని మహత్యం, దాని గొప్పతనం ఎలా ఉంటుందంటే ఇట్ కెన్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ థింగ్స్. విధి విధానాన్ని అది మార్చగలుగుతుంది. వన్ లోన్లీ థాట్ కెన్ బికమ్ ఆమ్నిపోటెంట్. భగవంతుడి లక్షణం అది. ఆయన సర్వసమర్థుడు అనమాట. సర్వ సామర్థ్యాన్ని సంతరించుకోగలుగుతుంది ఒక్కళ్ళైనా సరే, సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, ప్రేయర్ తోటి ముందుకు వెళ్తే అని. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఇటువంటి ప్రేయరు సావిత్రి అవతరణ కోసం, సత్యవంతుడు రక్షించబడటానికి సావిత్రి రావాలి. అశ్వపతి సత్యవంతుడు అని ఏరలేదు. అమ్మా తల్లి ఈ భూమి మీదికి రా, ఎన్నాళ్ళు ఈ మానవులందరూ ఇలాగ జనన మరణాల సైకిల్లో ఉంటారు అని ఆ రాజు తన యోగంలో పైకి వెళ్ళి చేశాడు చూడండి. అశ్వపతి యొక్క ఒక్క ప్రార్థన సావిత్రీదేవి యొక్క అనుగ్రహంతో ఆవిడ కిందికి రావడానికి, ఈ భూమి చరిత్ర మార్చడానికి తోడ్పడింది. కాబట్టి ఇక్కడ వన్ మైటీ డీడ్ కెన్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ థింగ్స్ అంటే ఇది అశ్వపతి యొక్క ప్రార్థన. అలాగే సావిత్రీదేవి యొక్క పందెం అన్నీ కూడా అనుకోవచ్చు మనం. అట్టి దివ్య సంస్పర్శ వలన మానవుని బానిసత్వము తొలగిపోవును. దట్ వన్ మైటీ డీడ్ విల్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ థింగ్స్. మనం అందరం కూడా ఆమ్నిపోటెంట్, సర్వసామర్థ్యం పొందగలుగుతాము. ప్రస్తుతం మన పరిస్థితి మాత్రం విజ్డమ్ కమ్స్ అండ్ విజన్ గ్రోస్. విదిన్ హీ ఫీల్స్ హిస్ విట్నెసింగ్ సెల్ఫ్ అండ్ కాన్షియస్ పవర్. హిస్ సోల్ స్టాప్స్ bound to see the light and supreme. This truth broke in a triumph of fire and burst the bonds of consciousness and time. ఈ యోగం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పుడు విజ్డమ్ కమ్స్ అండ్ విజన్ గ్రోస్. జ్ఞానం పైనుంచి వస్తుంది. మన దృష్టి, అంతర్దృష్టి, బయటిది బాహ్య దృష్టి కాదు, అది పెరుగుతుంది. విదిన్ హీ ఫీల్స్ హిస్ విట్నెసింగ్ సెల్ఫ్ అండ్ కాన్షియస్ పవర్. ప్రతి మానవుడిలో కూడాను ఈ సృష్టిని మొత్తాన్ని స్థిరంగా చూడగలిగేలాంటి జాగృతి పెరుగుతుంది. ఆ జగన్మాత మనలో నిలిచి కాలమును మృత్యువును ఆపివేచును. మానవుడు తన ఇష్టమును విచక్షణతను చూపుటకు వీలేర్పడును. తన సంకల్పము తనంత తానుగా సఫలమగుటను చూడవచ్చును. పరతంత్రత తొలగిపోయి స్వప్రజ్ఞ, స్వేచ్ఛ అనునవి పనిచేయును. కాలజ్ఞానములు రెండును మానవుని చేతిలోనికి వచ్చును. కాలము, జ్ఞానము సుప్రీం. అంటే ఇప్పటివరకు మనం కాలం కంట్రోల్లో ఉన్నాము, మన జ్ఞానం పరిమితంగా ఉంది. అప్పుడు మనకి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది అండ్ ఇన్ఫినిటీ, ఇటర్నిటీ, కాలానికి పరిమితులు ఉండవు. కాబట్టి సమస్యని ఎలా అర్థం చేసుకుని, సమస్యకి రూట్ ఏది చూసి ఆ రూట్ మార్చడానికి, రూట్ అంటే కారణం ఏదైతే ఉందో దాన్ని మార్చడానికి సావిత్రీదేవి ఆ రోజున చూసింది. ఆవిడికి దాని సామర్థ్యం ఉంది అనేది ఈ సమస్య అన్న చాప్టర్లో తాతగారు మనకి వివరించారు. నమస్కారం.